మనసులో చాలా హ్యాపీగా ఉన్నారు అసలు. నాకైతే నా చిన్ననాటి అన్నీ గుర్తొచ్చినాయి. నేను కూడా చాలా హ్యాపీ. మేమైతే మా ఫ్రెండ్స్ అందరు కుర్తినీళ్ళు కూడా పోసుకునేవాళ్ళమి. అలాంటి మెమరీస్ అయితే ఉన్నాయి. మీకు కూడా ఇలాంటి ఫన్నీ మెమరీస్ ఉన్నాయా హోలీ రోజు? కామెంట్ చేయండి ఉంటే మాత్రం. ఇది హోలీ అనేది ఒక కులానికి, వర్గానికి, మతానికి చెందింది అయితే నేను అనుకోవట్లేదు. అసలు హోలీ అంటే అర్థం కూడా నాకు తెలీదు. నేనైతే ఒకటే అనుకుంటున్నాను, వాళ్ళ చిన్న మనసులు చాలా సంతోషంగా అందరు కలిసిపోయి ఆడుకుంటున్నారు. అదే నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఆ దేవుడు మనకిచ్చిన ఇంద్రధనస్సులో 7 రంగులు ఎలా అయితే కలర్ఫుల్గా ఉందో వీళ్ళ లైఫ్ కూడా ఇలాగ కలర్ఫుల్గా ఉండాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు చిన్నప్పుడు హోలీ ఆడిన అనుభవాలు ఉంటే కామెంట్ చేయండి. వీటితో మీరు హోలీ ఆడారో కామెంట్ చేయండి, మర్చిపోవద్దు అసలుకి. లైక్ చేయండి నచ్చితే. నేనేదో వీడియో తీసుకుంటుంటే పిల్లలు నా మీద కూడా రంగు అయితే పూసారు. ఏం చేస్తే తప్పదు. ఇంకా చాలా చాలా హ్యాపీగా ఉన్నారు పిల్లలు. నిజంగా ఇలానే ఎప్పుడు పెద్దరిగిన తర్వాత కూడా వాళ్ళు కులాలు, మతాలు, ఇలాంటి వర్గ భేదాలు ఏం లేకుండా ఇప్పుడు ఎంత స్వచ్ఛమైన మనసుతో ఆడుకుంటున్నారో అలాగే ఉండాలి, అలాగే పెరగాలని కోరుకుంటున్నాను. సమాజంలో ఉన్న కుళ్ళు కుతంత్రాలు పిల్లలకైతే అంటకూడదు. నాకు కూడా అటాచ్ చేశారు రంగు.